ఇక్కడ రండి. ఇది చూడండి, మా మమ్మీ తలకాయ కూర చేసింది, నాకు ఇష్టం అని చెప్పి పంపించింది. ఆ తలకాయ కూర కోసమే స్పెషల్గా ఇప్పుడు దోశలు వేస్తున్నా. అయితే మా ఆయన తలకాయ కూర తినడు, అందుకని ఆయనకి ఇష్టమైన ఎర్రకారం చూడండి, ఎర్రకారం గుడ్డు దోశ అండి. ఎర్రకారంతో గుడ్డు దోశ వేస్తే ఉంటుందండి రుచి. తగలకుండా చచ్చుబడిపోయి ఉంటే చచ్చిపోయిన నాలిక లేచి వస్తుంది. చాలా సింపుల్ అండి, ఏం లే. ఇట్లా దోశ వేసుకుంటామా, ఇదిగోండి ఇట్లా గుడ్డు కొట్టేసి. మా మమ్మీకి అంటే గంపడేస్తుంటే, మా ఆయన అంత తినలేడు అంత కారము. వీళ్ళిద్దరు రాయలసీమ బిడ్డలు కాబట్టి వీళ్ళకి కారం దోశ లేదంటే కారం గుడ్డు దోశ వేసిస్తే చాలు. మంచిగా రుద్దుకొని మళ్ళా దీని అంచుకు కూడా కారం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. కారంలో కూడా మనకి 2 రకాలు ఉంటాయి, ఒకటి ఎర్ర కారం, ఇంకోటి టమాటా కారం. ఇది చూసిరండి, కారం గుడ్డు దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంలే, వేసింది అయితే చూపించిన కదా, కాల్చుకొని తీసేసుకోవడమే. తలకాయ కూరలో ముంచుకొని తింటే ఆహాహాహా. మామూలుగా గుడ్డు దోశ పొట్టిగా తిన్నా ఎక్సలెంట్, కానీ ఈరోజు డబల్ ధమాకా. నేను మీకు ఇన్నిసార్లు కారం దోశ గురించి చెప్పుంటా కదా, ఒక్కసారి నేను ట్రై చేసిరా, కళ్ళలోకించి నీళ్ళు వస్తున్నాయి. ట్రై చేసిరో లేదో కామెంట్ చేసి చెప్పండి.